హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు చూడండి, డైకిన్ ఏసీకి మనము ఏదైనా కంప్లెయింట్ వచ్చినప్పుడు డైకిన్ ఏసీకి ఇన్వర్టర్ అన్నా, నాన్ ఇన్వర్టర్ అన్నా రిమోట్‌లోనే ఆ కంప్లెయింట్ మనము అంటే తెలుసుకోవచ్చనమాట. అంటే రిమోట్‌లో మనం ఏదైతే క్యాన్సిల్ బటన్ ఉందో, ఈ క్యాన్సిల్ బటన్‌ని అలా నొక్కి పట్టుకుంటే మనకి 0 జీరోస్ వచ్చినాయి చూసారండి? ఈ 0 జీరోస్‌ని ఫస్ట్ మనం ఆ ఏసీకి చూపించి ఏ5 ఈ కోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కోడ్స్ అన్నది కీ 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 అని శబ్దం వస్తూ ఉంటదండి. మనం ఏసీకి చూపిస్తున్నప్పుడు. ఆ ఏసీకి చూపిస్తున్నప్పుడు మనకి శబ్దం వస్తూ ఉంటది. అలా శబ్దం వస్తున్నప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే బీప్ సౌండు టీక్‌మని శబ్దం వస్తదనమాట. ఇప్పుడు 0, 0 వచ్చిందండి. ఇలా వస్ ఇలా వస్తే కనుక మనకి కంప్లెయింట్ ఏమీ లేదని చెప్పేసి ఒక ఇదనమాట. ఇప్పుడు ఏదైనా కంప్లెయింట్ ఉందనుకోండి, ఇక్కడ బీప్ సౌండ్ వచ్చి ఆగిపోతూ ఉంటది. ఇది కంపల్సరీగా మనము చూసుకోవాల్సింది ఏంటంటే, డైకిన్ కంపెనీకి ఆహ్, కంపెనీ వాడు ఇచ్చిన సిస్టమ్ అనమాట ఇది. మనకి కంప్లెయింట్ ఏంటా అన్నది మనకు తెలుస్తది. ఓకే. థ్యాంక్ యూ. ఈ వీడియో మనకు నచ్చినట్టయితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పిన వీడియోస్ అన్నీ కూడా ఆహ్, చాలా రేర్ వీడియోస్ అనమాట. చాలామందికి తెలీదు. దాని గురించి చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఏమన్నా ఉంటే నన్ను అడగండి. అంటే డైరెక్ట్‌గా కామెంట్ చేస్తే కామెంట్‌లో నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.